ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారని మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు వర్మ. నిన్న హైదరాబాద్లో వనస్థలిపురంలో జరిగిన దారుణం, భార్యని మూడు నెలల్లో 4 నెలల్లో అంటున్నారండి గర్భిణి. ఎంత కిరాతకంగా మొదటి భర్త చంపాడు అంటే దాని గురించి ఒకసారి అమ్మతో మాట్లాడతాము. ఇంకొకటి ఏంటి అంటే, ఇంట్లో వాళ్ళే ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో అన్నట్లు అయిపోయింది. విడాకులు ఇచ్చినా కూడా మనిషి పగ పెట్టుకుంటే ఎంత దారుణైనా దిగజారుతారు అనేది మనం ఈ రోజు చూస్తున్నాము. సో దాని గురించి ఒకసారి అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. నిజంగా నీకు నచ్చలేదు అంటే అయిపోయింది. ఇంకా అంతే. నీ నుంచి ఒక మనిషి వెళ్ళిపోయారు అంటే ఇంక నువ్వు అసలు ఆ మనిషిని నువ్వు ఏ విధంగా ఆలోచించే అంత అర్హులం కాదు. అసలు అవసరం కూడా లేదు. ఇక విడాకులు కూడా అయిపోయిన తర్వాత అంటే ఒక సైకోయిజం అనేది బాగా కనిపిస్తుందమ్మా. ఈయన పేరు మహేష్, పాపం ఆ తల్లి పేరు సునీత. నిజంగా చూసినప్పుడు అంతా ఒకలాంటి బాధ. అరే, విడాకులు అయిపోయినా కూడా ఇటువంటి సైకోల నుంచి విముక్తి రావటం లేదేంటి అనిపిస్తుందమ్మా. నిజమేనండి. అసలు ఏం జరిగింది? అసలు ఆ సంఘటన గురించి విన్నప్పుడు టీవీలో చూస్తే నిజంగా చాలా భయానకరంగా. ఇంకొకటి మనము అంటే అందరం బాధపడాల్సిన విషయం అంటే, అమ్మాయి 4 నెలల గర్భిణి. సో నన్ను చంపొద్దు అని చాలా అమ్మాయి ఎంత రిక్వెస్ట్ చేసి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా ఆ కిరాతకుడు ఆమెను చంపేశాడండి. చంపడం అంటే చాలా కిరాతకంగా, అంటే మనం ఊహించుకోలేనట్టుగా. అసలు ఎలా చంపాడంటే, ఆడు ఎప్పటి నుంచో ప్లాన్ వేసాడు. అసలు వీళ్ళిద్దరికి 2024లో పెళ్ళయిందండి. పెళ్ళయిన తర్వాత ఇద్దరు కెనడాకి వెళ్ళారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయికి ఇతని బిహేవియర్ నచ్చలేదు. ఏదో పొరపొచ్చాలు వచ్చాయి. సరే, ఎందుకు నచ్చని వాళ్ళతో మనం దగ్గర ఉండడం ఎందుకని అమ్మాయి ఒక డెసిషన్ తీసుకొని ఇండియాకి వచ్చేసింది. ఇండియాకి వచ్చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని చాలా సుఖంగా ఉంది. అదేంటి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా 4 నెలల కడుపుతో ఉందండి అమ్మాయి. అయితే ఇప్పుడు ఈ మహేష్ విషయం ఏంటంటే, అంటే ఈమె ఇక్కడికి వచ్చిన తర్వాత డివోర్స్కి అప్లై చేసింది. ప్లస్ ఇతని మీద డౌరీ కేసు, హెరాస్మెంట్ కేసు, చాలా వివిధ రకాలైన కేసులు వేసినప్పుడు అతన్ని ఇండియాకి పిలిపించారు. పిలిపించిన తర్వాత డైవోర్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అతను వెళ్ళాలి అంటే, కెనడాకి వెళ్ళాలి అంటే ఈ కొన్ని అంటే పోలీస్ కేసులు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. సో ఇతనికి ఏంటంటే ఒక రకమైన పగ వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ జరిగిన విషయాలన్నీ వాళ్ళ తల్లి, ఈ అబ్బాయి మహేష్ వాళ్ళ తల్లి చూసి ఆమె భరించలేక, అదేంటి నా కొడుకు కాపురం ఇలా కాలిపోయింది కదా, ఇలా అయిపోయిందే, పెళ్లి చేస్తే అంటే సుఖంగా ఉంటారనుకున్నాను అనుకున్న బాధలో ఆవిడ హార్ట్ అటాక్తో చనిపోయింది. ఇంకా ఇతనికి ఏంటంటే ఇంకా పగ రైలిపోయింది. నా వైపు నుంచి వెళ్ళిపోయింది, నా నుంచి వెళ్ళిపోయింది. అక్కడ తను సుఖంగా ఉంది, నాకు తల్లి పోయింది. ప్లస్ నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ జాబ్ చేసుకుందామంటే నాకు పర్మిషన్ దొరకట్లేదు. సో ఇప్పుడు ఎలాగైనా సరే ఈమె మీద నేను పగ తీర్చుకోవాలి. ఎలాంటి పగ అంటే, ఇంకొకలాగా డ్యామేజ్ చేయకుండా అసలు ఈమె ఈ ప్రపంచంలో ఉండకూడదు అని అతను స్కెచ్ చేసుకున్నాడు. ఇంతకుముందు రాజుగారు అంటే పాతకాలంలో ప్రేమలు ఎలా ఉండేవి అంటే, ఒకరికొకరు ఇష్టపడిన తర్వాత అంటే వివిధ కారణాల వల్ల అమ్మాయి కానీ అబ్బాయి దూరం అయితే, మరి ముఖ్యంగా మగవాళ్ళు ఏం కోరుకుంటారంటే, ఎక్కడున్నా సరే సో అల్టిమేట్గా మన ఇద్దరం హ్యాపీగా ఉండాలనుకున్నాము, మన ఇద్దరము ఒకటి అని అనుకున్నప్పుడు మన ఇద్దరిలో ఎవరు హ్యాపీగా ఉన్నా పర్వాలేదు, కాబట్టి నీ సుఖమే నేను కోరుకున్నానని చెప్పి చాలా చూసాం మనము. వాళ్ళు హ్యాపీగా ఉంటే వీళ్ళు కూడా జీవితంలో నాకు ఆమె ప్రాప్తం లేదు, అతని ప్రాప్తం లేదని వదిలేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి రోజులు లేవండి. ఎంతసేపు వచ్చి కక్ష, అదేంటి పగ తీర్చుకోవాలి, వాళ్ళ జీవితాలు నాశనం చేయాలి అనే కోణం నుంచి ఆలోచిస్తున్నారు. కానీ ఇంకా ఎటువంటి మానవతా దృక్పథంలో ఎవ్వరు ఆలోచించట్లేదు. ఇప్పుడు ఇతని విషయంలో కూడా అలాగే జరిగింది. సో ఇతను ఏం చేస్తుండే, 1 నెల నుంచి అంటే ఆమె ఎక్కడుంటుంది ఏంటి అనేది అన్ని అబ్జర్వ్ చేసి రెక్కి నిర్వహించి, ఎదురుగుండా దాంట్లోనే ఒక ఫ్లాట్ ఒక హాస్టల్లో ఉండి ప్రతిరోజు అంటే వాళ్ళ అబ్జర్వేషన్ అంతా ఏంటి, అతని అబ్జర్వేషన్ అంటే వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు వెళ్తున్నాడు, తర్వాత వాళ్ళ అత్తగారు ఉంటున్నారా లేదా, ఈవిడ ఎక్కడికి వెళ్తుంది అన్న అదే అన్ని అబ్జర్వ్ చేశాడు. చేసిన తర్వాత మొన్న ఈ సంఘటన జరిగిన రోజు వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళ అత్తగారు ఇంట్లో ఉన్నారు. అంటే మనకు తెలిసిన సమాచారం ఇంతే. మరి అయితే ఏం చేశాడంటే, వెళ్ళాడు, అర్బన్ క్లాప్ నుంచి వచ్చాడని కింద వాచ్మెన్ అడిగితే అర్బన్ క్లాప్ నుంచి వచ్చాడు అని చెప్పాడు.
పైకి వెళ్ళిపోయాడు. 2 సూట్ కేసులతో కదమ్మా, రెండు ఒకటి మరణ suitcase. ఆయుధాలు, ఒకటేమో ఒకటి బట్టలు పెట్టుకున్నాడు. అంటే ఎంత ప్రీ ప్లాన్ అంటే చూడండి. చంపేసిన తర్వాత మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకోవాలి. అందుకే చూడండి, అతను వెళ్ళేటప్పుడు ఒక వైట్ షర్ట్ వేసుకున్నాడు, ఆ, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వేరే షర్ట్ వేసుకున్నాడు. సో అంత ప్లాంట్ గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఈవిడ పాపం వాళ్ళ అత్తగారు ఏదో బాల్కనీలో ఉన్నారట, వెళ్ళేసి బెడ్రూమ్ లోకి వెళ్ళాడు డైరెక్ట్ గా. వెళ్ళిపోయి ఆమెతో కొంచెం సేపు పోట్లాడాడు. అంటే ఇద్దరికి మధ్యలో ఏదో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఏం చేశారంటే, ఇంకా ఒక కట్టర్ తీసుకెళ్ళాడండి. అతను కట్టర్ తీసుకెళ్ళాడు. దాని తర్వాత ఆమెను ఎలాగంటే పూల కుండీలు కట్ చేసి పూల మొక్కలు కట్ చేసి అలాంటి దాంతో అత్తే కిరాతకంగా చంపాడండి. ఇట్లా ముక్కలు చేసి ఆమె నేను కడుపుతో ఉన్నాను, దయచేసి నన్ను వదిలేసాయని కాళ్ళ వేళ్ళపడి వేడుకున్నా కూడా వదలకుండా చాలా భయంకరంగా చంపేశాడు. అయితే ఆ పక్కన పాపం అత్తగారు మిగతా వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తెరువు అంటే తలుపు పెట్టేసి, మీరు ఎవరైనా సరే తలుపు తెరిచారంటే నేను పెట్రోల్ తెచ్చుకున్నాను, పెట్రోల్ పోసేసి మీ ఇల్లు అంతా తగలబెట్టేస్తానని చెప్పాడు. అంటే వాళ్ళను అంత భయంకరంగా అంటే భయపెట్టేశాడు అనమాట. ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తాను, ఈ పెట్రోల్ పోస్తాను అన్నప్పుడు వాళ్ళు కూడా భయపడిపోయి, మీరు కావాలంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, మీరైతే ఇక్కడికి రాకూడదని చెప్పి వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు. ఒక అమాయకమైన ప్రాణం అండి. అంటే కడుపుతో ఉంది, అంటే తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందట, బెడ్రూమ్ లో కూర్చొని తన పని తను చేసుకుంటున్నప్పుడు మహేష్ కానీ సునీత కానీ ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఎక్కడిపోతుందమ్మా ఆ చదువుకున్నది కానీ, విజ్ఞత కానీ, జ్ఞానం కానీ, అవన్నీ పక్కన పెడితే మానవత్వం కానీ, కడుపుతో ఉన్న రాధగారు ఇది వరకు ఏమన్నా చదువు సంస్కారం నేర్పిస్తుంది అనేవాళ్ళండి. చదువు ఇప్పుడు సంస్కారం ఏం నేర్పించట్లేదండి. చదువుకున్నవాడు ఒకేలాగా బిహేవ్ చేస్తున్నాడు, చదువు రాని వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. కొన్ని విషయాల్లో చదువు రాని వాళ్ళు కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేసి ఇది తప్ప ఇది గొప్ప అని ఆలోచిస్తున్నారు. చదువుకున్న వాళ్ళే అంటే ఎలాగంటే చదువుకొని కూడా వాళ్ళు ఏమి సంస్కారం నేర్చుకోకుండా ఇలాంటి కిరాతకమైన పని చేశాడండి. ఎంత భయంకరం అయితే అసలు ఇంకా మనం ఊహించుకుంటే కూడా ఒళ్ళు జలధరించేంత భయంకరంగా చేశాడు. సో ఎవరైనా సరే మన జీవితంలో నుంచి వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళకి ఇష్టం లేదు, మనం తప్పుకోవడం అనే మంచిదే, కానీ ఇలా చంపేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు అతను కెనడాకి వెళ్తాడా? ఉద్యోగం వస్తుందా? వాళ్ళ అమ్మ వస్తుందా? వాడి జీవితంలో మళ్ళీ బాగుపడతాడా? జైల్లోనే కదా నువ్వు ఉంటావు. ఈ క్రైమ్ చేసే వాళ్ళందరూ ఆ క్షణికావేశంలో చేస్తున్నారు, కానీ దీని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి? నేను మళ్ళీ జైల్లోనే ఉండాలి కదా, మరి నేను అనుకున్న గోల్ నాకు ఎక్కడ నెరవేరుతుందని ఆలోచించటం లేదండి, అస్సలు ఆలోచించటంలే. ఇంకొకటమ్మా, ఎలాగైనా దొరికిపోతారు. ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉంది, అసలు ఎలాగైనా దొరికిపోతారు, అయినా ధైర్యంగా ఇలాంటి తప్పు అంటే చూడండి, పెట్రోల్ అసలు యాక్చువల్ గానండి మీకు దిశ కేసు జరిగినప్పుడు ఒక గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది, ఎక్కడ కూడా లూజ్ గా పెట్రోల్ అమ్మకూడదు అని, ఏ బాటిల్స్ లో అమ్మకూడదు అని. కానీ అది ఎవరు పాటిస్తున్నారండి? సో అది అయిన తర్వాత ఒక సంవత్సరం ఏమో అందరూ లూజ్ అమ్మమన్నారు. మీరు ఎక్కడన్నా చూడండి, బాటిల్లో వాడు కూల్ డ్రింక్స్ అమ్మినట్టు రోడ్డు మీద కూడా అమ్ముతున్నారు. చిన్న చిన్న దుకాణాల దగ్గర ఎదురుగుండా కూడా బాటిల్స్ లో ఇలా నింపేసి అమ్ముతున్నారు, మన వాటర్ బాటిల్స్ లాంటిదో. మరి అలాంటివే కదండి. ఎందుకంటే పెట్రోలు అసలు బయట అమ్మకూడదు, ఓన్లీ మీకు కావాలంటే బంక్కి వెళ్ళి పోయించుకోవాలి అని అసలు అది రూలు. మరి ఇప్పుడు వాడికి అదే కదా దొరికింది, పెట్రోల్ దొరికింది, తీసుకొని వాడి క్యాన్ లో నింపుకున్నాడు, వచ్చాడు. అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఎవరు ఏం పాటించటం లేదండి. ఇప్పుడు పెట్రోల్ క్యారీ మీరు ఎన్నో బండిల్లో మీరు చూడండి, పెట్రోల్ అయిపోయిందంటే తీసుకొని రా బాటిల్లో అని చెప్తున్నారు. అది చాలా డేంజర్ అని ఎవరు పెట్రోల్ బంక్ వాళ్ళు చెప్పట్లేదు, తీసుకునే వాళ్ళు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరు పట్టుకోవట్లేదు కదా. సో అది కూడా ఒక కారణం. ఇంకొకటి ఏంటంటే ఈ వాచ్మెన్ ఎప్పుడైనా సరే అండి, సెక్యూరిటీ ఎలా ఉండాలంటే జనరల్ గా కొన్ని సెక్యూరిటీస్ ఎలా ఉంటాయంటే రాజుగారు, ఒక కమ్యూనిటీలో ఒక గేటెడ్ కమ్యూనిటీ కానీ ఒక ఫ్లాట్స్ కానీ వెళ్ళినప్పుడు పలానా వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అంటే ఆ ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తారు, మీరు ఇది బుక్ చేశారా, మరి నేను పంపాలా అని అడుగుతారు. సో అతను గుడ్డిగా వాచ్మెన్ నేను పలానా ఇంటికి వెళ్తున్నాను, అర్బన్ క్లాబ్ నుంచి వచ్చానంటే పంపించేసాడు అతను. అది కూడా తప్పే కదా, సెక్యూరిటీ తప్పు కదా అది. ఎవరైనా సరే మీ ఇంటికి ఎవరైనా అంటే మీరు పలానా 15th floor లో ఉంటే రాధగారు మీ ఇంటికి ఇదిగో పలానా అతను వచ్చాడు పంపనా అంటే తెలీదండి నేను అసలు బుక్ చేయలేదు అని ఆమె చెప్పేదేమో. అప్పుడు నిజంగా వాచ్మెన్ కాల్ చేసింటే అయిపోయింది కదా, ఉండండి నేను అడుగుతాను, మరి ఆ మేడంని అడుగుతానని అడిగింటే బాగుండేది. అప్పుడు ఆవిడకి నేనేం పంపలేదు అని అప్పటికప్పుడు అలర్ట్ అయిపోయేవాళ్ళు. సో అది కూడా ఒక కారణం. కాబట్టి ఎప్పుడైనా సరే సెక్యూరిటీ మాత్రం చాలా ఉండాలండి. ఇప్పుడు చిన్న తప్పిదం వాచ్మెన్ చిన్న పొనిలే అని అనుకున్నాడు,
ఎప్పుడైనా సరే ఇలాంటి చిన్న పొరపాట్లే జీవితాలను నాశనం కరెక్ట్ చేస్తాయి. అమ్మా. ఈ విషయంలో కూడా అదే జరిగింది. పెట్రోల్ బయట లూజ్ గా అమ్మడం ఒకటి. సెకండ్ మిస్టేక్ ఏంటంటే వాచ్మెన్ పంపకపోతే అసలు వెళ్ళే ఆస్కారమే లేదు లేదు కదండి. కదా, నిజం. ఇప్పుడు ఎవరింటికి వెళ్తున్నావు, పలానా ఇంటికి ఉండండి నేను ఫోన్ చేస్తాను అని అంటే అసలు వాడు వచ్చేవాడే కాదు. లేదు, ఈ వాచ్మెన్ ఉన్నప్పుడే వెళ్ళాడా? వాచ్మెన్ ఉన్నప్పుడే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు అర్బన్ క్లాప్ నుంచి వచ్చానని చెప్పాడు. సరే అన్నాడు, అంతే. ఇంకొకటి ఏంటంటే ఇతను ఎదురుగుండానే ఉంటాడు కాబట్టి సెక్యూరిటీ అసలు ఎలా ఉంటది, వాచ్మెన్ ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు ఉండడు, అంటే టైట్ గా ఉందా సెక్యూరిటీ, ఏముంది వాచ్మెన్ పట్టించుకోవట్లేదా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి ఈ పని చేశాడండి. సో ఏది ఏమైనా చాలా బాధాకరకం అండి. సో ఎవరైనా మన జీవితంలోంచి మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏంటంటే, నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు నా జీవితంలో వద్దు అన్నప్పుడు వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేసేయండి. ఇలాంటి పనులు మాత్రం చేస్తే మీరు వెళ్ళేది మాత్రం జైలుకే, ఇంకెక్కడికి వెళ్ళరు. మీరు కోరుకున్న లైఫ్ అయితే మీకు రాదు. ఇంకోటి విడాకులు ఇచ్చేది ఎందుకమ్మా, ఎవరి నచ్చకనే కదండి. బతకండి అని ఇస్తే అక్కడ కూడా వచ్చి చంపేస్తే ఇంకా ఎంతకన్నా జనరల్ గా అండి, అతనికి నాకు విడాకులు అయిపోయినాయి, ఆమెకి నాకు విడాకులు అంటే మన జీవితంలో లేరు. అలాంటిది ఇప్పుడు విడాకులు తీసుకున్నా కూడా ఆమెకి సేఫ్టీ ఎక్కడొచ్చింది చెప్పండి, లేదు. కొంచెం నిజంగా ఇది ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు ప్రతిదీ స్ట్రిక్ట్ గా ఉండాలి. స్ట్రిక్ట్ గా ఏమీ లేదండి, స్ట్రిక్ట్ గా లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. అంటే ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని అంతేనండి, మనము అంతకంటే కోరుకునేది ఏమి లేదు. ఇలాంటి జరగకూడదు అని మనం అనుకుంటే అది ఆగదు. థ్యాంక్ యూ.